హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం శరీరంలో అధిక వేడి వల్ల చాలా మంది అనేక రకమైన లైంగిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. చాలా మంది కామెంట్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉంటారు. చాలా మంది నేరుగా వచ్చి కూడా తమ సమస్య ఇలా అంటారు. చాలా మంది చెప్పుకోలేక ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరంలో అధిక వేడి వల్ల నరాల బలహీనతలు రావడం, అంగస్తమాలు సరిగ్గా జరగకపోవడం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు అనేవి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే, చాలా మంది తెలిసి ఏంటంటే వేడి తగ్గించుకోవడానికి నిమ్మరసమో, కొబ్బరి జ్యూసో, కొబ్బరి నీళ్ళో, లేదంటే చక్కెర నీళ్ళో, లేదంటే సబ్జాలో వాడుతూ ఉంటారు సహజంగా. సో ఇలాంటి వాటితో కొన్ని వేడి అనేది తగ్గకపోవచ్చు. అంతేకాకుండా ఈ వేడి తగ్గినంత మాత్రాన మీకు ఇంతకుముందు వచ్చినటువంటి నరాల బలహీనత తగ్గకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ నరాల బలహీనతను పెంచుకుంటూ వేడిని తగ్గించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో దానికి సంబంధించిందే ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుత చిట్కా. ఈ చిట్కా వల్ల శరీరంలో అధిక వేడి తగ్గడమే కాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా నరాల బలాన్ని పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన కేవలం 4 ఐటమ్స్. ఒకటి, పల్లేరు చూర్ణం అనేది లభిస్తుంది మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో, లేదంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. రెండవది, అతి మధురం కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. మూడవది, సుగంధి పాల కూడా మనకు ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. నాలుగవది, తులసి. ఈ నాలుగిటిని వీటితో పాటుగా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఉసిరి చూర్ణాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉసిరి కూడా చలవ చేస్తుంది. ఓకేనా? ఈ 5 రకాల చూర్ణాలను కనుక, ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, జాగ్రత్తగా. పల్లేరు, అతి మధురం, సుగంధి పాల, తులసి, ఉసిరి. ఈ 5 రకాల చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని వచ్చి బాగా కలుపుకొని పొడులను దీనిలో సుమారుగా 200 నుంచి 250 గ్రాముల మోతాదులో కండ చక్కెర కనుక కలుపుకొని భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున, అదేవిధంగా రాత్రి పూట అన్నం తిన్న తర్వాత కనుక తీసుకుంటున్నట్లయితే ఇవి శరీరానికి మంచి ఇమ్యూనిటీని చేరుస్తూ వేడిని తగ్గించడం, మూత్రం ద్వారా కానివ్వండి, మోషన్ ద్వారా కానివ్వండి, వేడిని బయటికి పంపిస్తూ ఉంటుంది. నరాలు ఏవైతే కోల్పోయాలో పటుత్వాన్ని మళ్ళీ తిరిగి పొందడమే కాకుండా శీఘ్రస్ఖలనం, స్వప్నస్ఖలనము లాంటి సమస్యల్ని, అంతేకాదు శుద్ధకట్టు అంటే మూత్రం ద్వారా వీర్యం పోతుంది కదా, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గించడానికి ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. చాలా మంది కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. చిన్న సమస్యలు ఉన్నప్పుడు, సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మేము కూడా ఎన్నో రకాల వ్యాధులు న్యాయించడానికి ఇలాంటి ఈ పౌడర్లను కూడా మేము వాడుతుంటాం. వీటికి కొన్ని వందల వ్యాధులను న్యాయించడానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఈ మూలికలకు. కాబట్టి ఇలాంటి వాటిని తెచ్చుకోండి, మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం ఫుడ్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. పులుపులు కానివ్వండి, నాన్ వెజ్ డ్రింకింగ్ లాంటివి కొంచెం దూరంగా ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలో వీలు కాక మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి, కొంత మ్యారేజ్ కాని వాళ్ళు చాలా షైగా ఫీల్ అవుతుంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు భార్యతో కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీకు సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే ప్రతి సమస్యను మనం చిట్కాల ద్వారా మనం క్యూర్ చేసుకోవాలి. చాలా మంది అడుగుతుంటారు, మీరు చిట్కాలు చెప్తూ ఉంటారు, మళ్ళీ మెడిసిన్ వాడుకోమని చెప్తుంటారు, ఎందుకని? చిట్కాలు అనేవి చాలా స్వల్పకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా మనకు పనిచేస్తాయి. అది సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్ గా పనిస్తాయి. మరి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు స్వల్పకాలిక వాటిని ప్రభావం చూపిస్తుందా అంటే అంతగా చూపించదు. అలాంటప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మందులు అనేది వాడుకోవాలి. సో మీ సమస్య తీవ్రంగా ఉంటే పైన స్క్రోల్ నెంబర్ 4 ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యకు పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్నింటినీ కూడా మీరు పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు ఫోన్ చేసి మీ సమస్యలను తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్ ని మీ ప్రాబ్లమ్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీకు తయారు చేసి మీ వద్దకే కొరియర్ ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది. బట్ నో క్యాష్ ఆన్ డెలివరీ. సో ఆ విధంగా మీరు ఇంటి వద్దనే ఉండి మీ యొక్క సమస్యను మీరు క్యూర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు కూడా మీకు ఫోన్ ద్వారా మేము అందజేస్తాము. ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్యను చాలా త్వరగా బయటపడి ఒక కొత్త లైఫ్ ని, హ్యాపీ లైఫ్ ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎన్నో వందల మంది కూడా నాటు వైద్యాన్ని నమ్మి మెడిసిన్ వాడి క్యూర్ అయ్యి ఇప్పుడు కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా అదే విధంగా కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా
తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.